ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ causes cancer. తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తూ కఠినమైన తపస్సు చేస్తున్నవాడు హిరణ్యకశిపుడు అనే ఒక శక్తివంతమైన రాక్షసుడు. అతడు ఆహారం, నీరు, నిద్ర లేకుండా ఒకే చోట కూర్చొని బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. అతని తపస్సు యొక్క శక్తి లోకాలను కంపింపచేసింది. ఇంద్రుడితో సహా దేవతలందరూ భయపడ్డారు. ఈ రాక్షసుడి శక్తి మమ్మల్ని నాశనం చేస్తుంది అని ఆందోళన చెందారు. వారు బ్రహ్మలోకానికి పరిగెత్తి బ్రహ్మదేవుడి ముందు మొరపెట్టుకున్నారు. ఓ విధాత, హిరణ్యకశిపుడి తపస్సు మమ్మల్ని చీకటిలో ముంచేస్తోంది. అతన్ని ఏదైనా చిన్న వరంతో సంతృప్తి చేయండి, లేకపోతే మేమంతా నాశనమవుతాం అని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ, తపస్సు చేసిన వాడికి అనుకున్న ఫలితం తప్పక లభిస్తుంది. ఇది ప్రకృతి నియమం, కానీ ఇంకా దానికి చాలా సమయం ఉంది. మీరు వేచి ఉండండి అన్నారు. ఇక చేసేది ఏం లేక దేవతలు నిరాశతో, భయంతో స్వర్గానికి తిరిగి వెళ్లారు. హిరణ్యకశిపుడు కొన్ని సంవత్సరాల తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు సంతోషించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ పుత్ర హిరణ్యకశిప, నీకు ఏం వరం కావాలో కోరుకో. అప్పుడు అతను, నాకు అమరత్వం ప్రసాదించండి అన్నాడు. బ్రహ్మదేవుడు, అది అసంభవం. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. అది సృష్టి ధర్మం. కాబట్టి వేరే ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు తెలివిగా, నన్ను దేవుడు, యక్షుడు, రాక్షసుడు, మనిషి, జంతువు చంపకూడదు. అలాగే నేను పగలు లేదా రాత్రి, ఇంట్లో లేదా బయట, భూమిపై లేదా ఆకాశంలో ఎటువంటి ఆయుధంతోనూ చనిపోకూడదని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. ఇక వరం పొందిన హిరణ్యకశిపుడు తనను తాను అజేయుడని, అమరుడని భావించాడు. అతను మందరాచలం నుండి తన రాజ్యం హిరణ్యకరణాడవికి చేరుకున్నాడు. అక్కడ అతని సైన్యం, మంత్రులు, ప్రజలు ఘనంగా స్వాగతించారు. స్వర్ణ సింహాసనంపై కూర్చొని, ఈ రాజ్యంలో విష్ణువు ఆరాధన నిషేధం, ఎవరైనా పూజిస్తే వారి మరణం ఖాయమని ఆదేశించాడు. ఎందుకంటే విష్ణువు అతని సోదరుడు హిరణ్యాక్షుణ్ణి వరాహ అవతారంలో చంపాడు. అందుకే విష్ణువు అంటే అతనికి తీవ్రమైన పగ. అతని రాక్షస సైనికులు విష్ణు భక్తులను హెచ్చరించి ఎదిరించిన వారిని కిరాతకంగా చంపేశారు. రాజ్యంలో భయం నెలకొంది. హిరణ్యకశిపుడు మరింత క్రూరుడయ్యాడు. అతను భూమిపై ఆధిపత్యం స్థాపించాలని నిర్ణయించాడు. పొరుగు రాజ్యాలపై దాడి చేసి రాజులను ఓడించాడు. వారు అతని ముందు మోకరిల్లారు. తరువాత పాతాళ లోకంలోని అసురులను లొంగదీసుకున్నాడు. అప్పుడు అతని దృష్టి స్వర్గంపై పడింది. ఒకరోజు లక్షలాది రాక్షస సైన్యంతో స్వర్గంలోకి దూసుకెళ్లాడు. ఇంద్రుడి సింహాసనం ముందు నిలబడి, ఇది నా స్వర్గం అని గర్జించాడు. దేవతలు హెచ్చరించిన భయం లేకుండా అతని యుద్ధం ప్రకటించాడు. రాక్షస సైన్యం దేవతలను ఓడించింది. ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు, వాయుదేవుడు తమ శక్తులతో హిరణ్యకశిపుడిపై దాడి చేశారు. కానీ అతను ఒంటరిగా వారిని ఎదిరించి స్పృహ కోల్పోయేలా చేశాడు. దీంతో దేవతలు భయపడి స్వర్గం నుండి పారిపోయారు. హిరణ్యకశిపుడు స్వర్గంలో జెండా ఎగరవేసి ఇంద్రుడి స్వర్ణ సింహాసనంపై కూర్చున్నాడు. అతను నాగలోకం, యమలోకం, గంధర్వలోకం వంటి ఇతర లోకాలను కూడా జయించాడు. 3 లోకాలు అతని ఆధీనంలోకి వచ్చాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హిరణ్యకశిపుడి భార్య కయాదుకు ప్రహ్లాదుడు అనే కొడుకు పుట్టాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని తనలాగే శక్తివంతమైన రాక్షసరాజుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. కానీ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండే విష్ణువు పట్ల అనన్యమైన భక్తి కలిగి ఉన్నాడు. అతని హృదయం విష్ణువు నామంతో నిండిపోయింది. దానికి కారణం, ఒకసారి కయాదుకి నారద మహర్షి ఆశీస్సుల వల్ల ప్రహ్లాదుడు గర్భంలోనే విష్ణు భక్తుడయ్యాడు. రాత్రింబవళ్ళు ఓం నమో నారాయణాయ అని జపిస్తూ విష్ణువు రూపాన్ని ధ్యానించేవాడు. అలా ఎదుగుతున్న ప్రహ్లాదుడు గురుకులంలో విద్య నేర్చుకునేందుకు వెళ్ళాడు. అక్కడ అతను వేదాలు, శాస్త్ర